అని చెప్పి ఇచ్చాను. ఈ పొద్దు నేను వైసీపీ ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా సార్, మేము ఎంతో చేస్తేనే ఈ పొద్దు వైసీపీ వచ్చింది జంగాలపల్లిలో. కానీ నేను దాని గురించి ఎక్కువ నేనేం చెప్పట్లేదు, నేనేం చేయలేకపోతున్నానే అని ఒక బాధ సార్. ఈ పొద్దు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఇంత ఆలోచించిన భర్తకి ఈ పొద్దు పెరాలసిస్ వచ్చింది. ఇంత ఆలోచనతో నేనేం చేయలేకపోతున్నాను సార్. ఈ పొద్దు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఊళ్ళో వాళ్ళు నాకు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ నేనున్న 2 సంవత్సరాలు నా ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మాయికి ఏదో ఒకటి జరగాలని చెప్పి నా కోరిక సార్. మీకు నేను సహాయం చేస్తానని సార్. అమ్మాయి మా చెల్లె ఏంటంటే అమ్మాయికి తండ్రి లేడు, తల్లి లేదు. అమ్మాయికి ఉపాధి అని అంటే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మీ దగ్గర మామూలుగా ఊర్లో వాళ్ళు దీనిని ఏదో చేయడం జరిగింది. నాకేంటంటే ఇతను ఏంటంటే ఆలోచన చేసి పెట్టుకున్నాడు మా హస్బెండ్. ఇప్పుడు దాకా ఈ 3 సంవత్సరాల్లో జరగండి వచ్చిందిలే అని అనుకుంటే మళ్ళీ దీన్ని మళ్ళీ పోయిందే అని చెప్పి 1 నెల ముందు బాగా ఆలోచించి అతనికి పెరాలసిస్ వచ్చేసింది సార్. ఇప్పుడు కూడా మీరు నాకు సహాయం చేస్తారు, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ నేను ఉన్న 2 సంవత్సరాలు ముగిస్తారనే నమ్మకంతో నేను వచ్చాను సార్. అంతేగాని నా వ్యక్తిగా కోరుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో కోరుకుంటున్నాను. నేను ఉన్న 2 సంవత్సరాల తర్వాత ఎవరున్నా పర్వాలేదు సార్. ఎందుకంటే నా భర్త కోసం ఇంత కష్టపడి కోట్ల ఆస్తి నేను పోగొట్టుకున్నాను సార్. ఈరోజు ప్రతిదీ చేయించాను. గుంట్లు మెట్లుగా ఉండే ఊరిని 300 ట్రక్కు మట్టితో చదనం చేయించాను, గుళ్ళు కట్టించాం, మళ్ళీ రక్షలు కట్టించాం. రూపాయి ఆదాయం లేదు సార్ నాకు. ఈ పొద్దు ఏమీ లేని పరిస్థితి నాకు. నా భర్తకి జాబ్ కూడా లేదు, పోయింది. 3 నెలల నుంచి నేను ఏదో జరుగుతుందో 15 మందిని సాకాలి సార్. నేను నా భర్త 15 మందిని సాకాలి. సరేలే అమ్మాయికి ఏదో 10,000 ఎంతో వస్తుందిలే, అది వచ్చినా సరే మన దగ్గరికి రాకుండా వాళ్ళు ఏదో గడుపుకుంటారులే అని అంటే ఈ పొద్దు అది కూడా పోయే పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి మీకు గొప్ప మనసు ఉంది అని చెప్పారు కాబట్టి ఈ పొద్దు నేను ఏ పార్టీలో గెలుస్తాను. ఎందుకంటే నా ప్రజలు నా మీద నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి మంచి చేసింది ఊరికి, ఈ అమ్మాయిని గెలిపించాలా అనుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిపించేస్తారు ఈరోజు కూడా నన్ను. కానీ నేను మీకోసం మీరు నాకు సహాయం చేస్తారని చెప్పి నేను వచ్చాను. మీరు గొప్ప మనసు చేసుకొని ఈ 2 సంవత్సరాలు ముగించండి సార్. ఎందుకంటే నా భర్త కోసం నేను అడుగుతున్నాను. అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కావాలంటే నేను అన్నీ తెచ్చాను సార్. ఎందుకంటే నా భర్త కోసం మిమ్మల్ని అడుగుతున్నా. 2 సంవత్సరాలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ని ఉండించండి, తర్వాత మీరు ఏమైనా చేయండి సార్. ఎందుకంటే నా భర్త నాకు కావాలి. ఈ పొద్దు ఏ చేసినా కానీ ఆ ఫీల్డ్ అసిస్టెంట్ అని మైండ్లో బట్టి ఇట్లా అయింది. మీరు గమనించండి సార్. కొంచెం మీరు సహాయం చేస్తారని గొప్ప మనసుతో వచ్చాను నేను. నాకు చేస్తారని నమ్మకం సార్. మీరు నాకు నమ్మకంగా కల్పించండి సార్. ఇస్తాను అని నమ్మకంతో చెప్పండి సార్. నాకు 2 సంవత్సరాలు సార్. ఈ 2 సంవత్సరాలు ముగించండి, తర్వాత మీరు ఏమైనా చేయండి సార్, నేను ఒప్పుకుంటాను. మీరు ఆ హామీ నాకు ఇవ్వండి సార్. ఇస్తాను అని అందుకని ఈ ఒక్కటి